హరే కృష్ణ. ఈరోజు మనం జగన్నాథ రథాల కోసం తెలుసుకుందాం. జగన్నాథ్పురిలో రథాలు 3 రకాలు ఉంటాయి. ఒక రథం మీద బలదేవుడు, ఒక రథం మీద సుభద్ర మహారాణి సుదర్శన రెండు వెళ్తారు. 3వ రథం మీద జగన్నాథుడు. ఇలాగా ఈ నలుగురికి 4 జగన్నాథు, బలదేవ్, సుభద్ర, సుదర్శన్ నలుగురికి 3 రథాలు. ఈ రథాలు అక్షయ తృతీయ రోజు నుంచి చేయడం మొదలుపెడతారు. అక్షయ తృతీయ కల్లా రథాలు చేయాల్సిన కావాల్సిన కలప అంతా కూడా వచ్చేస్తుంది. అంటే చెప్తా రథయాత్ర 2 రోజుల తర్వాత రథయాత్ర అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనేది తృతీయ, ఇది విధియ, జస్ట్ ఒక రోజు తక్కువ. అంచేత కరెక్ట్ గా 2 నెలల సమయంలో ఈ రథాలను తయారు చేసేస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయకి 2 నెలల ముందు నుంచి ఈ రథానికి కావాల్సిన కలపను తీసుకురావడానికి నతకడం మొదలు పెడతారు. నతకం పెట్టి ఏ చెట్టుని కొట్టాలి, ఎలా కొట్టాలి అంటే అన్ని వాటికి మన లెక్కలు ఉంటాయి. ఇక్కడ రథయాత్ర జగన్నాథ్పురిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది కూడా ఇష్టానుసారం జరగదు. ప్రతిది ఒక లెక్క. అంటే ఫలానా వ్యక్తి అక్కడ పెట్టాలి, అన్ని తీసి అక్కడ పెట్టాలి, అది తీసి పెట్టాలి, అంతే. ఆ వ్యక్తి పెట్టాలి, ఆ వ్యక్తి పని అంతవరకే. తర్వాత అడ్డొచ్చింది కదా పక్కన కూడా తోయడానికి లేదు, తొయ్యను కూడా. అంచేత ఆ విధంగా సిస్టమేటిక్ జరుగుతుంది. కాబట్టి జగన్నాథ్ పూరిలో జగన్నాథ్ సేవలో కొన్ని వేల మంది పాండాలు రోజుకి సేవ చేస్తాం. సరే, వాళ్ళలో గొడవలు అవ్వవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు ఏ సేవ చేయాలో ఆ సేవ చేసుకుంటారు. పక్కన సేవ అది అవసరమైన సరే చేయదు. ఎవరు కూడా మిస్ అవ్వడానికి కూడా ప్రయత్నించరు అనుకోండి, అది వేరే విషయం. అంచేత ఇక్కడ రథయాత్రకు కావాల్సిన రథాలు కూడా ఒక లెక్క ప్రకారమే చేస్తారు. ఎలా పడతా కాదు. అంచేత ఆ కర్ర ఎలా ఉండేది, వంకు ఉండాలా, తెల్లగా ఉండాలా, అవి కూడా ఫిక్స్డ్ అయిపోతాయి. అటువంటి కర్రలే నెతుకుతారు, అటువంటి చెట్లు నెత్తుకు అటువంటి చెట్లు కొట్టుకుని తీసుకుని వస్తారు. అంచేత ఈ కలప రథయాత్రకు కావాల్సిన కలప తెచ్చుకోవడానికి 2 నెలలు పడుతుంది. నెతికి తీసుకొస్తారు. అంచేత అక్షయ తృతీయ 2 నెలల ముందు నుంచి కలప నెత్తుకొని తీసుకొస్తారు. అక్షయ తృతీయ కలప వచ్చేస్తుంది. అక్షయ తృతీయ రోజు నుంచి రథాలు చేయడం అవుతారు. మళ్ళీ రథయాత్ర అయిపోయిన తర్వాత, అంటే రథయాత్రలో రథాలు జగన్నాథ మందిరం నుంచి గుండీచా మందిరం వెళ్తాయి. అక్కడ 9 రోజుల దాకా గుండీచా మందిరం మళ్ళీ జగన్నాథ్ని వాపస్ తిరిగి జగన్నాథ మందిరం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ రథాలు చూసిన కలపంతటిని కూడా సంవత్సరానికి జగన్నాథ్ యొక్క కుకింగ్, ప్రసాద కుకింగ్, బాగా కుకింగ్ లో వాడతారు. సో ఆ విధంగా కలప ఎక్కడ కూడా వేస్ట్ అవుతుంది. అయితే ఈ జగన్నాథ్ యొక్క రథాలు బలదేవ్, సుభద్ర వాళ్ళ యొక్క రథాలు ఏ విధంగా జరుగుతాయి ఇందాక చెప్తున్నట్టు ప్రతిది కూడా ఒక లెక్క ప్రకారంగా జరుగుతుంది. ఇన్ని ముక్కలతో చెయ్యాలి, అది కూడా తెలుసు. ప్రతి ఒక్క ఈ ముక్క ఇంత పొడవు ఉండాలి, అంత పొడవే ఉంటారు. ఏదో చెక్కేసి చెక్కేసి కొట్టే అలా కొట్టినా సరే అది ఇంత ముక్క లోపకెళ్ళాలంటే అంత ముక్క లోపకెళ్ళాల్సింది. అది అన్ని మధ్యలో పట్టు, ఇక్కడ ఇంత అంత పక్కా జరుగుతుంది పని ప్రతి సంవత్సరం అదే. అంచేత లెక్కలు ఉన్నవి మారవు. అందుకని ఆ కలప తెచ్చుకునేటప్పుడు కూడా ఏ కర్ర ఎంత కావాలి, ఎంత పొడవు కావాలి, ఎటువంటి కావాలి అన్ని చూసుకొని చేస్తారు. అందుకని టైం
మామూలు ఏ బట్టి తెచ్చుకునేది కొట్టిసి తెచ్చుకునేది వారం రోజులు అయిపోతుంది, కానీ వారం రోజులు సాగుతావు. 2 నెలలు నెత్తుకొని వాళ్ళకి అలా కావాల్సింది ఆ సైజులో ఉన్నది అవి చూసుకుని తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనం జగన్నాథ రథం కోసం తెలుసుకుందాం. ఈరోజు ఇప్పుడు జగన్నాథ రథం కోసం చెప్తున్నాం. జగన్నాథ రథం పేరు నంది ఘోష, లేదంటే గరుడ ధ్వజ కూడా అంటారు. ఎందుకంటే ధ్వజం అంటే జెండా, జెండా మీద గరుడు ఒక పామును పట్టుకొని ఉన్న గరుడు గరుత్మంతుడు ఉంటాడు కాబట్టి గరుడు ధ్వజ అని కూడా అంటారు. ఈ రథం 50 అడుగులు ఎత్తుకుంటుంది, 16 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 16 స్పోక్స్ ఉంటాయి. అంటే సంటి నుంచి ఇలా కర్రలు వస్తారు, అవి ఒక్కొక్క చక్రానికి 16 ఉంటాయి. అలా 16 చక్రాలు, 16 చక్రాలకి చేయడం. ఈ రథం 832 ముక్కలతో తయారు చేస్తారు. మనం చెప్పుకున్నట్టుగా జగన్నాథ్ ఏం చేసినా ఒక సిస్టమేటిక్ ఉంటారు. ఎట్లా పట్టాలి చేయడం కాదు. ఈ ముక్క ఎంతే ఉండాలంటే అంతే ఉండాలి, ఈ ముక్క ఇలా ఉండాలంటే అలాగే ఉండాలి, ఇంత ఉండాలంటే ఉండాలి, ప్రతిదీ చేత ఆ రథాన్ని మొత్తాన్ని 832 ముక్కలతో చేస్తారు. ఎక్కడ కూడా మేకులు వాడచ్చు, మేకులు కూడా కర్రలతో చేస్తారు. కర్ర మేకులే అంచేత ఎక్కడ కూడా మేకులు కానీ అవే వాడకుండా అన్ని కర్రతో చేస్తారు. చేత ఆ విధంగా అన్ని చిన్న చెట్లు అన్ని కలిపి 832 భాగాలతోటి తయారవుతుంది. అంటే చిన్న పెద్ద పెద్ద గోళాలు కూడా ఉంటాయి. ఆ గోళాలు అన్ని కలిపి 832. అలాగే ఈ రథానికి సారథి దారు, ఎందుకంటే కృష్ణ రథానికి సారథి పేరు దారు. ఈ రథాన్ని పైన గోపురం ఉంటుంది, ఆ గోపురం ఎరుపు పసుపు రంగు కలర్ల బట్టతోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ రథానికి రక్షకుడు దేవత ఏమో ఇంద్రుడు, దేవి ఏమో మాయ, వీళ్ళిద్దరు రక్షకుడు. దీనికి గేట్ కేపర్ అంటే ఎవరైతే కాపలాదారులు జయ విజయ వాళ్ళు. దీనికి 4 తెలుపు రంగు గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఆ తెలుపు రంగు గుర్రాల తాలూకా పేర్లు ఏంటంటే శంఖ, బలాహక, శ్వేత, హరిదాస్వ. ఇవి ఇక్కడ ఒక అప్సర నాట్యం చేస్తూ ఉంటారు జగన్నాథ రథం మీద. ఆ అప్సర పేరు ఓవసి. ఈ విధంగా అక్కడ ప్రతి ఒక్క రథానికి పైన కలశం మీద కలశానికి కింద 2 చిలకలు ఉంటాయి. కలశానికి జస్ట్ ఆ చిలకల పేరు ఇక్కడ ఒక చిలక పేరు జీవ, రెండో చిలక పేరు పరమ. సో ఈ విధంగా ఈ జగన్నాథ రథం యొక్క వివరాలు. అదే బలదేవ్ యొక్క రథం యొక్క వివరాలు ఏంటంటే బలదేవ రథం యొక్క పేరు తాళధ్వజ, లేదంటే తాళధ్వజ. అంటే కొన్నిసార్లు ధ్వజ అంటే తాళ చెట్టు ఉంటుంది, తాళ అంటే తాటి చెట్టు అన్నమాట. తాటి చెట్టు లేదంటే హలం, రెండింటి కాంబినేషన్ ఉంటుంది. ఇంకా తాళధ్వజ అని అంటారు, ఎక్కువ తాళధ్వజ అని అంటారు. తాళధ్వజం అంటారు, తాళధ్వజం. దీని హైట్ 47 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రానికి 14 స్పోక్స్ ఉంటాయి. మాతలి బలదేవుని యొక్క రథం గ్రీన్ రెడ్ కాంబినేషన్ తోటి ఆ కాంబినేషన్ తో ఉన్న బట్టతో చేస్తారు. దీనికి ప్రొటెక్టర్ వాసుదేవ ఆయన పేరు. అంటే అలాగే
ఇద్దరు ఉంటారు కదా, ఒక మాతాజీ, ఒక దేవత, ఒక దేవి ఇద్దరు ఉంటారు. దేవత ఏమో వాసుదేవ, దేవి ఏమో జయదుర్గా. అయితే దీనికి 4 నల్ల గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఆ 4 నల్ల గుర్రాల పేర్లు శంఖ, సుచిత్ర, అంగద, మేఘనాథ. అక్కడ ద్వారపాలకుల పేర్లు నంది, సునం. వాళ్ళిద్దరు నంద, సునం. ఇక్కడ గంధర్వ ఎవరైతే ఈ గంధర్వ ఉంటారో అక్కడ ఊహు అనే గంధర్వ ఉంటారు. అక్కడ ఉన్న 2 చిలకల పేర్లు శ్రద్ధ, విశ్వాసం. ఒక చిలక పేరు శ్రద్ధ, చిలక పేరు విశ్వాసం. ఇక్కడ తాడు లాగుతారు కదా, తాడు పేరు కూడా ఉన్నది. తాడు పేరు ఏంటంటే వాసుకి తాడు నేను వాసుకి అంటారు. అలాగే జగన్నాథం లాగే తాడు పేరు శంఖచూడ. సో ఈ విధంగా ఇది బలదేవి యొక్క రథం. మూడోది సుభద్ర మహారాణి యొక్క రథం. సుభద్ర మహారాణి యొక్క రథం పేరు పద్మధ్వజ. పద్మధ్వజ లేదంటే దేవదాలన, దేవి దాలన కూడా కొంతమంది అంటారు. లేదా కమల ధ్వజ కూడా అంటారు. పద్మం కమల ఒకటి కాబట్టి, కానీ ఎక్కువగా పద్మధ్వజ అనేది చాలా ఫేమస్. దీని యొక్క హైట్ 43 అడుగులు. ఇది 12 చక్రాలతో చేయబడుతుంది. ప్రతి చక్రానికి 12 స్పోక్స్ ఉంటాయి. దీని యొక్క సారథి పేరు అర్జును. అయితే ఇక్కడ ఈ యొక్క కెనోపీ ఉంటుంది, అంటే ఆ గోపురం లాగా ఉంటుంటుంది. అది ఎరుపు, నలుపు కలర్లతో తయారు చేస్తారు. ఇంకా ఇక్కడ ద్వారపాలకులు గంగా, యమున. ఈ రథానికి ద్వారపాలకులు. దీనికి చార్యకు రక్షణ చేసే వాళ్ళు ప్రొటెక్టర్ ఉగ్రచండి. గుర్రాలు 4 గుర్రాలు ఎరుపు రంగు గుర్రాలు ఉంటాయి. ఎరుపు కూడా కాదు, కొద్దిగా డార్క్ ఎరుపు. 6 గుర్రాలు ఉంటాయి, 4 గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాల పేర్లు రోచిక, మోచిక, జిత, అపరాజిత. ఈ 4. ఇక్కడ కన్నా గంధర్వ పేరు ఆహా. దీని రథాల పేరు. ఇక్కడున్న ఈ రథానికి ఉండే 2 చిలుకలు ఉంటాయి కదా, ఆ చిలుకల పేర్లు సుపర్ణ, ద్వాసుపర్ణ. 2 పేరు. సుపర్ణ ఒకదాని పేరు, ద్వాసుపర్ణ ఒకదాని. ఈ విధంగా ఈ రథం. అయితే దీన్ని రథం లాగుతారా తాడు పేరు స్వర్ణచూడ నాగ. తాడు పేరు. సో ఈ విధంగా ఈ రథం, ఈ 3 రథాలు 3 రకాల పేర్లు, వాటి యొక్క అన్ని దానికి ఇది ఉంటాయి. చేత ఈ రథాలని ఏమన్నా మనం ముట్టుకున్నప్పుడు ఆ తాడు ముట్టుకుంటే వాళ్ళు గౌరదేవులు ముట్టుకుంటే వాళ్ళు శేషనాలు. అందుకని వాటికి నమస్కారం చేస్తాం మనం. ఈ ప్రతిదీ మెకానిజం అంటే దానికి కూడా స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ ఎందుకంటే ఇలా కాదు, కింద పుల్లి సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఇలా పెట్టి తిప్పుతూ ఉంటారు. అంతే ఎక్కువగా ఆగుతూ ఉంటుంది. పెద్ద దూలాలు పెడతారు అడ్డుగా కదలకుండా. మెకానిక్ చాలా బాగుంటుంది. అది కాదు, ఎవరికైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చూస్తే చాలా మజా వస్తుంది.
పూర్వం టెక్నాలజీ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసింది, ఫెయిల్యూర్ అనేది లేదు. సో ఆ విధంగా దాన్ని చేస్తారు. ఆ ఓల్ దాకా స్పోక్స్ ఉంటాయి కదా, స్పోక్స్ కొంచెం బయటకు వస్తాయి, రావడం వల్ల అవి లేపి దించుతాం, లేకపోతే అంతే కదా ఇలా ఊరుతూ ఉంటాయి. పైకి ఆ స్కోప్ పైకి వచ్చి తర్వాత కింద మళ్ళీ ల్యాండ్ అవుతుంది చక్రం మీద, మళ్ళీ స్కోప్ పైకి వస్తుంది, ఇలా పైకి లేకి కింద అవుతుంది. జగన్నాథ్ ఇలా ఊపుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది మనం చూసుకోవడానికి. ఇది ఈ రథాల యొక్క వివరణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ. జగన్నాథ యాత్ర మహోత్సవ్. హరే కృష్ణ.